శ్రీనందు గారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ది ప్రెస్ అండ్ మీడియా అండ్ సురేష్ బాబు గారికి వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాంగ్ లిరిక్ చాలా రెజొనేట్ చేస్తుంది నా లైఫ్కి, నా జర్నీకి. సాంగ్ లిరిక్స్ ఫస్ట్లీ కాసర్ల శ్యామ్ గారు రాశారు. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ సార్. కాసర్ల శ్యామ్ గారు మీ అందరికీ తెలిసిందే, మోస్ట్ మెమరబుల్ కమర్షియల్ హిట్స్ చాలామంది పెద్ద హీరోలకి ఇచ్చారు. అండ్ నేను చేసినటువంటి ఒక చిన్న చిత్రం సవారీలో కూడా నాకు నీ కన్నులు అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. అండ్ ఐ థాట్ ఈ సినిమా ఖచ్చితంగా కాసర్ల శ్యామ్ గారు రాస్తే బాగుంటుంది అని చెప్పి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది అప్రోచ్ అవ్వడానికి కూడా ద రీజన్ బిహైండ్ వాజ్ సురేష్ సార్కి మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే మూవీ చూపించడం జరిగిందో చాలా ప్రిసైజ్గా ఐ లవ్ ఎవ్రీథింగ్ అమ్మ, సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సాంగ్ ఐ వాంటెడ్ అ లిటిల్ మోర్ పెప్ అండ్ ఎనర్జీ టు ఇట్. Is there a way that we can redo the song and then get another edit ante? Then we quickly got into it. And sir, our input meer aa roju ichindi sir, it changed the entire tonality of the film sir, because aa tarvata mana Ramanayudu lo esina prati preview show ki there has been 100% applause. So which is why Suresh Productions is a legendary banner and Suresh Babu garu for a reason. Very precise స్నైపర్ షాట్ లెవెల్లో సురేష్ బాబు గారు హీ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫైడ్ వేర్ వాజ్ ఇట్ డిప్పింగ్ ఇన్ ద ఫిలిం అని. చాలామంది చెప్తారు ఇంకేదో చేయాలమ్మా, ఇక్కడ ఏదో కావాలమ్మా, అది చెబితే యాజ్ అ టీమ్గా మాకు కూడా అర్థం కాదు. బట్ ఇది కావాలమ్మా, దీనికి ఇలాంటిది కావాలి అని ఐ రిమెంబర్ సురేష్ సార్ ఫోన్ తీసి రామానాయుడు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ రానాన్న వాళ్ళ జిమ్ వైపు వస్తుంటే సురేష్ సార్ ఫోన్ తీసి అది ఒక పాట అమ్మా, పాట ఏంటది అనుకుంటూ సార్ ఇలా అంటుంటే ఒక వర్డ్ ఏదో దొరికితే ఈ పాట సార్ అంటే ప్లే చేశాను. దిస్ వన్ ఇలాంటి వైబ్లో పాట కావాలని. సో స్నైపర్ షాట్ ప్రెసిషన్తో మాకు సురేష్ సార్ ఈ సజెషన్ ఇవ్వటం అండ్ ఇట్ బ్యూటిఫుల్లీ హెల్ప్డ్. ఆల్సో విత్ ద ఎడిట్ సురేష్ సార్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బ్రిలియంట్. ఇట్ మేడ్ ద ఫిల్మ్ టు వేర్ ఇట్ ఈస్ టుడే. అండ్ సురేష్ సార్ని హీఈస్ లైక్ ది చిలిపి సీనియర్ ఆర్ చిలిపి హెచ్ఓడి ఫ్రమ్ బిగ్ యూనివర్సిటీ. సురేష్ ప్రొడక్షన్స్లో మా నాటీ హెచ్ఓడి అనుకోవచ్చు. గిల్లుతారు సరదాగా, ఏడిపించి అంటే ఇన్ నాటీ వే సీనియర్ లాగా టీజ్ చేస్తారు, కానీ హీల్ గెట్ ద వర్క్ డన్. కే రాఘవేంద్రరావు గారికి షో వేశారు సార్, ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్. నేను ఐ వాజ్ స్వెట్టింగ్ ఇన్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్ సార్, నా వల్ల కాలేదు. తర్వాత పలువురికి షో వేయటం జరిగింది. బట్ ఐ వాజ్ లైక్ సార్ రాఘవేంద్రరావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను. హీ సెడ్ నాన్న మీరు అప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ ఏజ్ అండ్ జెన్జీ, కానీ స్ట్రక్చరల్లీ వేర్ ఇస్ ఇట్ స్టాండింగ్, వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి ద లెజెండరీ రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి ఇట్స్ అ ప్రివిలేజ్ టు అస్. రాఘవేంద్రరావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైం. ఒక 3 గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజున వచ్చి. ఎడిట్ రూమ్లో కూర్చుని చూసి హీ లవ్డ్ ఇట్. మ్యూజిక్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, మా అందరి పర్ఫార్మెన్సెస్ని అప్రిషియేట్ చేశారు. అండ్ అలా కొనసాగుతూ వచ్చింది. బట్ ఐ స్టిల్ హ్యావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు ద డే ఐ మెట్ సార్. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్, ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్. నేను ఆ లాస్ట్లో కూర్చుని ఉన్నాను సార్. నా పక్కన రీతు వర్మ కూర్చుని ఉన్నారు, తన పక్కన తరుణ్ భాస్కర్, మీరు, ఇటుపక్క విజయ్ దేవరకొండ, ప్రియదర్శన్ ఆల్. ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్, ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని. ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్. 19 years అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది దానికి కనెక్ట్ అయ్యి అన్న మీకోసం నేను ఉన్నాను, మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. దీని అన్నిటికీ ఈ 19 ఏళ్ళ 1 year + 1 year + 1 year ఇలా 1 + 1 + 1 + 19 years వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్కు కొట్టారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ ఓవ్ ఇట్ టు యూ సార్ ఫర్ ఎవర్. నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అనేది దేవుడి దయ సార్. ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు యూ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్. నాట్ జస్ట్ అస్ బట్ హీస్ హెల్ప్డ్ మేడ్ హీరోస్ లాట్ ఆఫ్ దెమ్. నాని అన్న, అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు. రాజ్ తరుణ్కి కూడా చేసినప్పుడు సురేష్ సార్ వాజ్ దేర్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మేము పెళ్లి చూపులు చేసాం, విజయ్ దేవరకొండ, రీతు వర్మ, తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, ఇలా కేర్ ఆఫ్ కంచర్పాలెం, సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటకు వచ్చింది. ఇలా ఎంతోమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్లో నిల్చోబెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి ఉంటారు. హీ డజంట్ టేక్ అ క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ ద యంగ్స్టర్స్. ఐ నో సార్, మేమే చెప్పకర్లే, యూల్ కీప్ డూయింగ్ దిస్. అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, లాన్లో దిగాను సురేష్ సార్తో డే 1 కలిసినప్పుడు. ముందు రోజు రాత్రి సురేష్ సార్ సినిమా చూశారు,
నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా, రాత్రి 11:30కి కాల్, సురేష్ బాబు గారు అని వస్తుంది. షివరయ్యా, నాకు అసలు అర్థం కావట్లేదు. సార్ అంటే, వేర్ ఆర్ యూ మా అన్నారు. సార్ నేను అబద్ధం చెప్పా, హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి. మీట్ మీ అట్ 10 in the morning మా రామానాయుడు అన్నారు. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, రేపు పొద్దున్న ఫ్లైట్లు ఉన్నాయా లేదా? అట్నుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా. నో డిస్కషన్. ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి అన్నారు. నేను ఆనెస్ట్గా సురేష్ సార్ కళ్ళలో చూసి అబద్ధం చెప్పలేకపోయాను. ఎక్కువ రేట్ అడగచ్చు కదా అనుకుని అనుకున్నా. నా వల్ల కాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసా. చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయంటే, ఓకే మా, దిస్ ఇస్ ద అమౌంట్ వీఆర్ డూయింగ్ ఇట్, సైనింగ్ ఇట్ అంటే, నేను సార్ అంటే అయిపోయిందమ్మా, వీవ్ సైన్డ్ యూ, ఇట్స్ ఓవర్, చెక్ కాదు సార్ అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా. ఏంటమ్మా అలా అడుగుతావు, సురేష్ బాబు కొనేసాడు సినిమా, నువ్వు చెప్పుకో బయటికి వెళ్ళి అన్నారు. ఇంకా దడ్డే అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు. నేను అసలు ఇంటికెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లేదు, తడబాటు ఉండింది. నా లైఫ్లో అంత జాయ్ని నింపారు సురేష్ సార్. ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్కి వచ్చిన రోజు నుంచి ఆ జాయ్లో బ్రతుకుతున్నాం, అదే జాయ్లో ప్రయాణం చేస్తున్నాం. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ తర్వాత కూడా సాగుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో స్పిరిట్ మీడియా నుంచి రానా అన్న, ఈ వైబ్కి రానా అన్న ఉండాలి. రానా దగ్గుబాటి, మా బల్లాల దేవుడు ఉండి నించుంటే, సార్ ఇట్స్ లైక్ అ బేబీ సార్, ఐ బిన్ సేయింగ్. ఒక చిన్న బేబీని మేము తయారు చేస్తే సురేష్ బాబు గారు, రానా అనేటువంటి ఫోర్సెస్ వచ్చి బాహుబలిలో అమరేంద్ర బాహుబలి అని ఎలా అయితే చెప్తారో అలా సైక్ సిద్ధార్థ అని చెప్పి ఎస్పీ అండ్ స్పిరిట్ వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ ఐ ఓ యూ సార్. అండ్ బిఫోర్ ఎండింగ్, ఈ సాంగ్లో ఉన్న లిరిక్ సురేష్ సార్తో ఉన్నటువంటి, రానాన్నతో ఉన్నటువంటి నా జర్నీకి చాలా సింక్ అవుతుంది. ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, నా లైఫ్ నథింగ్ అనుకున్నానే, కానీ సంథింగ్ అవుతూ ఉందే నాకు, దుమ్ తక్కుం. సో నా లైఫ్ నథింగ్ అనుకున్నాను, ఇండస్ట్రీలో నా కెరీర్ లేదు, నథింగ్ అనుకున్నాను, కానీ సంథింగ్ అవుతూ ఉండింది. అండ్ ఆ సంథింగ్ అవ్వడానికి కారణమైనటువంటి ఎస్పీ బ్యానర్కి, స్పిరిట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ని రాత్రి అంతా కూర్చుని, ఇట్ వాస్ అ సడన్ డెసిషన్ టు లాంచ్ ఇట్ సార్. స్పిరిట్ మీడియాలోంచి గౌతమ్ అని ఒక కుర్రాడు, హీ వర్క్డ్ డే అండ్ నైట్ అండ్ దెన్ హీ డెలివర్డ్ ఇట్. థ్యాంక్ యూ గౌతమ్. అండ్ స్పిరిట్ మీడియాలోంచి ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి గారు అండ్ మా శివ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డే అండ్ నైట్ సార్. రాత్రి 2ంటికి కూడా ప్రవీణ్ గారికి టార్చర్, వెంకట్ సిద్ధారెడ్డి గారికి పాపం మెసేజ్లు పెడుతుంటే వాళ్ళు దే బీన్ ఆన్ నైట్ అంతా ఉన్నారు సార్. సో టు ది ఎంటైర్ ఎస్పీ టీమ్ అండ్ టు ది స్పిరిట్ టీమ్, థ్యాంక్ యూ సార్. సారీ ఇఫ్ ఐ టుక్ అ లాట్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you so much.